2024 సంవత్సరంలో మీనరాశి వారికి కలిసి వచ్చే విషయాలు. కోట్లకి అధిపతి కాబోతున్నారు. చక్రం తిప్పబోతూ ఉన్నారు. 2024 సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విషయాల్లో కలిసి రాబోతోంది? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి కూడా తెలుసుకుందాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. ఈ రాశిని సరి రాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తుధనం సంపాదిస్తారు. మంచి ఆశయం కొరకు, మంచివారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు కూడా వీరు ఎదురు చూస్తారు. ఈ రాశి వారికి సమయంలో కష్టపడి పనిచేస్తే తప్ప పనులైతే పూర్తి కావు. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు వెగటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కీలక విషయాలలో తోటివారి సలహాలు మీకు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సమయాన్ని వృధా చేయవద్దు. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మీకు అన్నింటా కూడా శుభాన్ని చేకూర్చుతుంది. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని కూడా మీరు గడుపుతారు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాలని చేరుకుంటారు. మీ రంగాలలో గొప్ప శుభ ఫలితాలను మీరు అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా మీ యొక్క కాలాన్ని కూడా గడుపుతారు. బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి కూడా ప్రశంసలను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమిస్తారు. ఒక సంఘటన మీకు మనస్తాపాన్ని కలిగించే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. స్థానచలన సూచనలు కూడా మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి. ఇష్టదేవతారాధన మీకు అన్నింటా కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. గ్రహాలు ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటాయి మరియు వాటి యొక్క రవాణా వ్యవధిలో అవి ఒక రాశిలో మరియు తర్వాత మరి ఒక రాశిలో ప్రయాణం చేయవచ్చు. ఈ రాశి మార్పుల వలన మన జీవితాలపైన అనేది చాలా ప్రభావం కూడా చూపిస్తుంది. ఇది 2024 సంవత్సరాన్ని కూడా చాలా విధాలుగా ప్రభావితం చేయనుంది. మీ యొక్క రాశి ఫలాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల సంచారం ఈ సంవత్సరం మీ రాశిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది మరియు అది మీ జీవితంలోని అన్ని అంశాలను కూడా ఎలా మార్చబోతోంది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు మీనరాశిలో జన్మించినట్లయితే కనుక మీనరాశి వారికి ఈ సమయంలో వివిధ మార్గాలలో సహాయం అందిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ ప్రేమ సంబంధంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, మీ జీవితంలో మీ ప్రేమ యొక్క పాత్ర ఏ విధంగా అయితే ఉంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మీనరాశి వారికి ముఖ్యంగా వేద జ్యోతిష శాస్త్రం ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరంలో గ్రహాల ఆకృతీకరణల ఆధారంగా మీ జీవితంలోని అనుకూల మరియు చెడు అంశాలను అంచనా వేసే ఉద్దేశంతో మనం ఇప్పుడు ఇంతవరకు కూడా మనం ప్రయాణం అనేది చేసి వచ్చాము. ఈ రాశి వారికి మీ చంద్ర రాశి పైన మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది, మీ జన్మ రాశి పైన కాదు. మీనరాశి ఫలితాలు 2024 సంవత్సరంలో రాశి చక్రానికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా మీ యొక్క 2వ ఇంట్లో ఉంటాడు. మీ కుటుంబాన్ని రక్షించడం మరియు మీ స్వరంలో మాధుర్యాన్ని ఉంచడం, ఇది డబ్బు ఆదా చేయడంలో మీకు సహకరిస్తుంది. మీరు మీ యొక్క అత్తమామలతో మీ యొక్క సంబంధాలను కూడా మెరుగుపరుస్తారు. మీ యొక్క వృత్తిపైన దాని యొక్క ప్రభావం సానుకూలంగా ఉంటుందని చెప్పాలి. ఈ రాశి వారికి
2024 సంవత్సరం మే 1వ తేదీన మీ 3వ ఇంట్లో బృహస్పతి సంచారం చేయడం వలన మీ యొక్క 7వ, 9వ మరియు 11వ గృహాలను మీరు చూస్తారు. ఫలితంగా మరింత వ్యాపారం, మెరుగైన వైవాహిక సంబంధాలు, అదృష్టం మరియు మతపరమైన పని మరియు ఆదాయం పైన దృష్టి అనేది కనిపిస్తుంది. మీ 11వ మరియు 12వ గృహాలకు అధిపతి అయిన శని పెరుగుదల కూడా ఉంటుంది. తను ఈ ఏడాది పొడవునా కూడా మీ యొక్క 12వ ఇంట్లోనే ఉంటాడు. మిమ్మల్ని ఒక మార్గం లేదా మరొక విధంగా గడపాల్సిన అవసరం అయితే కనిపిస్తోందండి. ఈ సమయం మీకు విదేశీ ప్రయాణంలో కూడా సహాయం చేస్తుంది మరియు మీరు విదేశాలను సందర్శించేటటువంటి అవకాశాలను కూడా అందిస్తుంది. ఇది మీ యొక్క ప్రత్యర్థులపైన మీ పట్టును బిగించి పోటీలను గెలవడంలో మీకు సహాయపడుతుంది. మీన రాశి ఫలాలు 2024వ సంవత్సరం ప్రకారం చూసుకున్నట్లయితే మీ మొదటి ఇంట్లో రాహువు సంచారం మరియు 7వ ఇంట్లో కేతువు సంచరించడం వలన రాహువు ఏడాది పొడవునా కూడా ఇక్కడే ఉంటాడు. ఇది పరస్పర సంబంధాలలో సమస్యలను సృష్టించవచ్చు. మీ స్నేహితులు మాట్లాడే సరైన విషయాల గురించి మీకు భయంకరంగా అనిపించవచ్చని గుర్తుంచుకోండి. కానీ మీరు కొన్ని భారీ నిర్ణయాలను కూడా తీసుకోవడం ద్వారా అందరినీ కూడా ఆశ్చర్యపరిచేటటువంటి అవకాశాలైతే అధికంగానే కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి 5వ ఇంట్లో కుజుడు మరియు అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య అనవసరమైనటువంటి వాదనలకు కారణం కావచ్చు. మీ యొక్క ప్రియమైన వ్యక్తి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే అతను ఆరోగ్య సమస్యలతో వ్యవహరిస్తూ ఉండవచ్చు. కాబట్టి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి మరియు ఈ సమయంలో మీ యొక్క సంబంధాన్ని నిర్వహించడం పైన దృష్టిని కూడా సారించండి. సంవత్సరం మధ్యలో మీ సంబంధం బలంగా ఉండే సమయాలు కూడా ఉంటాయండి మరియు మీరు ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో అయితే కనిపిస్తున్నాయి. 2024 జూలై మరియు ఆగస్టు నెలలు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి నెలలుగా చెప్పవచ్చు. ఈ కాలంలో మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని కూడా గడుపుతారు మరియు మీ యొక్క సంబంధాన్ని కూడా పరిపక్వం చేయడంలో ప్రతిభావంతులుగా మీరు ఉంటారండి. సంవత్సరం ప్రారంభం మీకు కెరీర్కు చాలా లాభదాయకంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కుజుడు మరియు సూర్యుడు వంటి అద్భుతమైన గ్రహాలు మీ 10వ ఇంట్లో ఉంటారు. ఇది మీ యొక్క కెరియర్ను కొత్త శిఖరాలకు నడిపిస్తుంది. మీరు మీ యొక్క లక్ష్యాల పట్ల విపరీతమైన అంకితభావం మరియు మనస్సాక్షితో మీరు పనిని చేస్తారు మరియు మీరు ఈ పనిని పూర్తి నిజాయితీతో నిర్వహిస్తారు. జనవరి నుండి మార్చి నెల వరకు కూడా సంవత్సర ప్రారంభంలో మీరు భారీ ఉద్యోగాన్ని కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మరియు పనిలో విజయాన్ని కూడా మీరు సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిపైన ఆధిపత్యం చెలాయిస్తారు మరియు మీ యొక్క ఉన్నతాధికారులు మీ పట్ల సంతృప్తిగా కూడా కనిపిస్తారండి. చూసారు కదా, మీన రాశి వారికి 2024 సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను అందివ్వబోతోంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.